ఎవరి గురించి విన్నాం నిన్న క్లోజింగ్ లెసన్? బాగా విన్నారా నిన్న క్లోజింగ్ లెసన్? ఏమైంది రింగుకి? కాలుకి ముళ్ళు గుచ్చుకుంది కదా, మరి ఏం చేశాడు ఆ నొప్పి తగ్గడానికి రింగు? ఒక భూత వైద్యుడిని తీసుకొచ్చాడు కదా వాళ్ళ నాన్న. ఆ భూత వైద్యుడు ఏం చేశాడు నిన్న? కళ్ళల్లో కారం కొట్టాడు, చెవులో ఏవో మంత్రాలు చదివాడు. ఆ నొప్పి కరుస్తుంటే అలాగే అరవాలి, దెయ్యాలు దురాత్మలు అన్నీ పారిపోతాయని చెప్పి నిన్న భూతగాడు చెప్పాడు కదా. అయినా కానీ రింగుకి నొప్పే తగ్గలేదు అసలు. ఆ రోజు నైట్ అంతా అలాగే ఉన్నాడు. మార్నింగ్ స్కూల్కి టైం అవుతున్నా కానీ రింగుకి నొప్పి తగ్గట్లే కదా. పాపం అలానే వచ్చి వాళ్ళ వరండాలో నవార్ మంచం ఉందన్నమాట. ఆ నవార్ మంచం మీద వచ్చి ఇలాగ నొప్పితో బాధపడతా ఉన్నాడు. ఓ పక్కనేమో స్కూల్కి టైం అవుతుంది. ఇంకా అలానే బాధపడుతూ ఉంటే కొంచెం దూరంలో చాలామంది గుంపుగా ఉన్నారు. అంతకుముందు సంతకి వెళ్ళాడు కదా వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి. అక్కడ హార్మోనియం వాయిస్తూ మంచిగా మ్యూజిక్ పాడుతూ ఉన్నారు కదా ఒక ఆయన, పండు అని ఆయన, ఇంకా గ్రబ్ సాహెబ్ గారు, వీళ్ళని కూడా ఆ గుంపులో చూశాడనమాట. ఆ గుంపులో చూసి తొందరగా వాళ్ళు మా ఇంటి దగ్గరకు వస్తే బాగుండు, ఆ కరపత్రికలో ఒక కరపత్రిక ఇచ్చారు కదా సాహెబ్ గారు, అసలు అందులో ఏముందో అట్లీస్ట్ ఆయన అడిగితే ఆయన చెప్తాడు కదా అని చెప్పి ఇంటి దగ్గరకు వస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నాడు. అలా చూస్తూ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడనమాట. ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళ నాన్న వచ్చి పలకరించారు సాహెబ్ గారిని. వాళ్ళు చెప్తున్నారు, మేము మా దగ్గర ఉన్న బొమ్మలు చూపించడానికని వచ్చామంటే, రింగు వాళ్ళ నాన్న చెప్తున్నాడు అనమాట, బొమ్మలు తర్వాత చూస్తాను, ముందు మా అబ్బాయిని చూడండి, ఇలాగా కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, దానివల్ల నొప్పి తగ్గట్లేదు, భూత వైద్యుడిని పిలిపించినా కానీ ఏవేవో చేశాడు కానీ ఈ కాలంలో అసలు భూత వైద్యుడికి పవర్సే లేవనుకుంటా, మా అబ్బాయి నొప్పి మాత్రం కొంచెం కూడా తగ్గలేదు అని చెప్పి రింగు వాళ్ళ నాన్న ఆయనకి చెప్పారు, సాహెబ్ గారికి చెప్పారు. మీరన్నా కొంచెం దగ్గరకు వచ్చి చూడండి ఏమవుతుందో అని చెప్తే, సరే ఒకసారి చూస్తాను అని దగ్గరకు వచ్చాడు, రింగు దగ్గరకు వచ్చాడు. అయితే రింగు చేతిలో ఆ పేపర్ని చూశాడనమాట. ఆ పేపరు, అవును నిన్న నాకు సంతలో కనిపించింది నువ్వే కదా, నీ చేతిలో ఆ పేపర్ని చూశాను నేను అని చెప్పి దగ్గరకు వచ్చి ఆ కాలుని పట్టుకొని చూశాడు. నేను హెల్ప్ చేయగలను కొంచెం అని చెప్పి, ఇదిగో వాళ్ళ అమ్మని ఈ వెజల్లో, ఈ పాత్రలో వేడివేడి నీళ్లు తీసుకొని రమ్మని చెప్పారు సాహెబ్ గారు. తెచ్చి తన దగ్గర ఒక వైట్ పౌడర్ ఉందన్నమాట, మెడిసిన్. ఈ మెడిసిన్ని ఆ హాట్ వాటర్లో, కనిపిస్తుందా మీకు? ఈ మెడిసిన్ని ఆ హాట్ వాటర్లో మిక్స్ చేసి ఇందులో 1/2 అవర్ పాటు కాలు ఆ వెజల్లో ఉంచమని చెప్పాడనమాట. అయితే వాళ్ళ నాన్న అంటాడు, అదేంటి మా అబ్బాయికి అసలుకే దెబ్బ తగిలింది, నిన్నటి నుంచి నొప్పితో బాధపడుతున్నారు, మీరేమో వేడి నీళ్ళల్లో కాలు పెట్టమంటారేంటి అని వాళ్ళ నాన్న భయంతో సాహెబ్ గారిని అడిగారనమాట. అడిగితే రింగు కూడా భయపడుతున్నాడు, అమ్మో వాటర్లో దురాత్మలు ఉంటాయేమో, అవి కూడా వచ్చి నన్ను నా కాలుని తినేస్తాయేమో, నాకు ఇంకా నొప్పి పెరిగిపోయిద్దేమో అని చెప్పి రింగు కూడా భయపడుతున్నాడు. అందులో పెట్టడానికి చాలా డౌట్ఫుల్గా పెట్టాలా వద్దా అని చూస్తూ ఉన్నాడు. సడన్గా వాటర్ని పట్టుకొని చూశాడు. వాటర్ని పట్టుకొని చూస్తే అయ్యాం వేడివేడిగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అసలు ఇంత వేడిగా ఉన్న కాలులో నాకు దెబ్బ తగిలింది, ఈ నీళ్ళల్లో నేను కాలు ఎలా పెడతాను అని అంటే, సాహెబ్ గారు బలవంతంగా తన కాలుని ఆ వాటర్లో పెట్టాడనమాట. అయితే రింగుకి చెప్తున్నాడు, కళ్ళు మూసుకోండి, నేను మా దేవుడికి ప్రేయర్ చేస్తాను, నొప్పి తగ్గిపోయిద్ది అని చెప్పి అంటాడు. రింగుకి ఒక నిమిషం ఏం అర్థం కాల, ఒక కొత్త విషయాన్ని విన్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తాను అంటున్నారేంటి, అసలు ప్రార్థన అంటే ఏంటి అని చెప్పి రింగుకి ఏం అర్థం కాల. ముందు ఏ దేవుడికి ప్రార్థన చేస్తారు ఈయన, వాళ్ళ దేవుడికా, అసలు ప్రార్థన అంటే ఏం చేస్తారు అని చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ చూసారా, సాహెబ్ గారు తల వంచుకొని ప్రేయర్ చేస్తున్నారనమాట. ప్రేయర్ చేస్తుంటే రింగు సడన్గా తలపైకి ఎత్తి చూస్తే, ఇదేంటి నొప్పి కొంచెం తగ్గిపోతూ ఉంది, ఏం చేశారు సాహెబ్ గారు, అసలు నొప్పి తగ్గుతుంది నాకు, నిజంగా ప్రేయర్లో ఇంత పవర్ ఉందా అంటే, నేను దురాత్మలకి ఇంతకాలం పూజించా కదా, నిన్న భూత వైద్యుడు వచ్చి అవన్నీ చేశాడు కదా,
అయినా నా నొప్పి తగ్గలేదేంటి అంటే సాహెబ్ గారి దేవుడు అంత పవర్ఫుల్లా, ఇంకా ఈ దురాత్మలు ఏం పని చేయవా అని చెప్పి రింగు మైండ్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. వాటన్నిటికీ ఆన్సర్స్ అయితే తెలియదు, కానీ రింగు దగ్గర ఏంటి వాళ్ళ దేవుడు గురించి తెలుసుకోవాలి అని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. సాహెబ్ గారు ప్రేయర్ చేశారు. చేసి 1/2 అవర్ అయ్యాక ఆయన వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ నాన్నకు కొంచెం సంచిలో సేమ్ అదే మెడిసిన్ ఇచ్చి, రోజు ఇలానే వేడి నీళ్ళల్లో పెట్టండి, నొప్పి తగ్గిపోయిద్ది, పొద్దున్న సాయంత్రం పెడతా ఉండండి అని చెప్పాడనమాట. చెప్తే సరే నొప్పి తగ్గిపోయింది, నాన్న నాకు నొప్పి తగ్గిపోయింది, అమ్మ నాకు నొప్పి తగ్గిపోయింది అని చాలా హ్యాపీగా ఉన్నాడు రింగు. తగ్గిపోతే వాళ్ళ నాన్న వెంటనే ఏం చెప్పాడు తెలుసా, నీకు నొప్పి తగ్గిపోయింది కదా, ఈరోజు మా పొలంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సొంత పని మీద ఊరు వెళ్తున్నారు, నువ్వు తమ్ముడు వెళ్ళి కాపలా కాయమని చెప్పాడు. రింగు వాళ్ళ తమ్ముడు పేరు గుర్తుందా మీకు? వెరీ గుడ్. నువ్వు తమ్ముడు కలిసి వెళ్ళి అక్కడ కాపలా కాదురు 2 రోజులు అని వాళ్ళ నాన్న వెంటనే పని చెప్తున్నాడు. సరే ఆ రోజు నైట్ పడుకుంటున్నారు. మళ్ళీ నైట్కి నొప్పి వచ్చేసింది రింగుకి. ఒకసారే పెట్టాడు కదా, నొప్పి వచ్చేసరికి ఆలోచిస్తున్నాడు. ఆ నైట్ అంతా నిద్ర పట్ల, కాసేపు అటు పడుకుంటున్నాడు, కాసేపు ఇటు పడుకుంటున్నాడు, కాసేపు కాలుని గోడకేసి కొడుతున్నాడు. ఇంకా డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉందన్నమాట. ఇదిగో డోర్ కొంచెం ఓపెన్ చేస్తుంది. ఇందులో బయటకు చూస్తే వాళ్ళ అమ్మేమో వాకిలి శుభ్రం చేసుకుంటుంది, వాళ్ళ నానేమో వాళ్ళ ఇంట్లో ఉన్న గీదలకి ఆవులకి అప్పుడే గడ్డిని పెడుతున్నాడు కూడా. అప్పుడే మార్నింగ్ అయిపోయిందా, మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైం అయింది, ఇవాళ కూడా నేను స్కూల్కి వెళ్ళినట్టే అని చెప్పి నొప్పితో బాధపడతా మళ్ళీ సేమ్ నవారు మంచం మీదకే వచ్చాడు రింగు. నవారు మంచం మీదకి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు అనమాట, అమ్మ నాకు ఆ కాలేం బాగాలేదు, అసలు నొప్పి ఇంకా పెరిగిపోయింది, ఇలానే ఉంటే అసలు నేను ఈ దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను కదా, అందుకు దురాత్మలకు నా మీద కోపం వచ్చాయేమో, అందుకే నా నొప్పి ఇంకా పెరుగుతుందేమో, నేను అనవసరంగా వాటికి కోపం తెప్పించాను, ఇలానే ఉంటే నేను అసలు చచ్చిపోతానేమో అని రింగు భయపడుతున్నాడు అనమాట. భయపడితే వాళ్ళ అమ్మ వెంటనే, చచ్చా అట్లేం మాట్లాడక, అలా ఏం జరగదు, ఏం కాదు నీకు, సాహెబ్ గారు చెప్పారు కదా అలానే చేద్దామంటే వాళ్ళ నానిలోపు అంటాడు, సాహెబ్ గారి దగ్గర ఉన్న మంచి మన దగ్గర ఉండిద్దా ఏంటి, ఆయన మంది ఇచ్చాడు, వేడి నీళ్ళల్లో పెట్టమన్నాడు, ఆయన చేసిన విధానం మనకు రాదు కదా అంటే, అలా అని పిల్లోడిని ఇలానే నొప్పికి వదిలేస్తామా అనుకొని వాళ్ళమ్మ మౌనంగా వెళ్ళి మళ్ళీ సేమ్ అలానే వేడి నీళ్ళల్లో ఆ మెడిసిన్ కలిపి తన కాలు పెట్టించింది అనమాట. పెట్టిస్తే నొప్పి మళ్ళీ వెంటనే అలా డే బై డే రోజు పెట్టడం వల్ల నొప్పి తగ్గిపోయింది. తగ్గిపోతే నెక్స్ట్ అతను స్కూల్కి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయాడు అనమాట. అంతలా తగ్గిపోయింది నొప్పి. వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుంది తెలుసా, మీకులాగా పెద్ద పెద్ద స్కూళ్ళు, పెద్ద పెద్ద డెస్కులు, బెంచులు, క్లాస్ రూమ్స్ ఇట్లా ఏం ఉండదు. వాళ్ళది గ్రామం కదా, వాళ్ళ గ్రామంలో మిగతా ఇల్లులు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఇవి కూడా. ఇదిగో పిడకల గోళ్ళు, పైన గడ్డి ఉంది చూసారా కప్పులాగా, ఇలా ఉంటాయి వాళ్ళ స్కూలు. వాళ్ళు కింద మట్టి నేల మీద కూర్చొని చదువుకుంటూ ఉంటారు. మీ క్లాస్ రూమ్లో టీచర్ రాగానే వెంటనే ఏం చేస్తారు, విష్ చేస్తారు కదా, సేమ్ అలానే వాళ్ళ క్లాస్ రూమ్లో కూడా టీచర్ రాగానే వాళ్ళు విష్ చేయడానికి లేచారనమాట. విష్ చేసిన తర్వాత వాళ్ళ టీచర్ వెళ్ళంగానే బోర్డు మీద హిందీలో నెంబర్స్ రాస్తున్నారు, 1 2 3 4 అని చెప్పి నెంబర్స్ రాస్తున్నాడు. రింగుకేమో అది నచ్చట్లా. ఎందుకు, రింగు దగ్గర ఒక కరపత్రిక ఉంది, అది దాన్ని తలపాగాలో దాచుకొని వచ్చాడు స్కూల్కి కూడా. తనేంటి వెంటనే చదువుకోవాలి, ఆ కరపత్రికలో ఏముందో తెలుసుకోవాలి, సాహెబ్ గారి దేవుడి గురించి తెలుసుకోవాలి, అసలు ఎంత పవర్ఫుల్ దేవుడి గురించి నేను ఇన్నాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోయాను అని తనకి ఇంట్రెస్ట్ ఇంకా ఇంకా పెరిగిపోతుందన్నమాట. ఇంకా ఫిక్స్ అయిపోయాడు, దురాత్మల కన్నా పవర్ఫుల్ వీళ్ళ దేవుడు, ఈయన గురించి నేను తెలుసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయాడు. వాళ్ళ టీచర్ వచ్చేమో బోర్డు మీద నెంబర్స్ రాస్తున్నాడు, డ్రిల్లింగ్ ఇస్తున్నాడు, అలానే ఇష్టం లేకుండా చెప్పాడు. తర్వాత స్లేట్ మీద తీసుకొని ప్రాక్టీస్ చేయండి అని చెప్పాడు అనమాట. పిల్లలందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. రింగుకేమో మొహం అంతా ఒక రకంగా పెట్టుకొని, ఈ నెంబర్స్తో నేనేం చేసుకోను, నాకు కావాల్సింది అసలు ఆల్ఫాబెట్స్, నేను లెటర్స్ నేర్చుకోవాలి, ఆ కరపత్రికలో ఏముందో చదువుకోవాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు అనమాట.
ఇంకా అలానే ఇష్టం లేకుండా రాస్తూ ఉంటే టీచర్ వాళ్ళ మధ్యలో కామ్గా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఈ తిను పేపర్ తీసుకొని తలపాగాలో పెట్టుకున్నాడు కదా, అది వాళ్ళ టీచర్ చూసాడు. చూసి ఆ పేపర్ని బయటికి తీసి ఇదేంటి అని రింగుని అడిగాడు కోపంగా. రింగు అయిపోయింది ఈరోజు నా పని, టీచర్ చూస్తారు, నన్ను ఇప్పుడు తిడతాడేమో కొడతారేమో అని చాలా భయంగా చూస్తున్నాడు అనమాట. వాళ్ళ టీచర్ అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చెప్పకుండా అలా ఉండిపోయాడు. వాళ్ళ టీచర్ ఇంకా దాన్ని కామ్గా మడిచేసి ఆయన పాకెట్లో పెట్టుకొని మళ్ళీ అలానే పిల్లల మధ్యలోంచి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండి ఇంకా తను ఇప్పుడు రింగు ఏం ఆలోచిస్తున్నాడు, పేపర్ ఏమో తన దగ్గర నుండి పోయింది. తనేంటి ఆ దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నాడు కదా, ఇంకా పేపర్ ఎలాగన్నా వెనక్కి తీసుకోవాలి, కానీ ఎలాగా, నాకు మాత్రం అది కావాల్సిందే అని అలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. టీచర్ అలా ఫిక్స్ అయ్యి ఆలోచిస్తా తల పైకెత్తి చూడంగానే వాళ్ళ టీచరు క్లాస్ రూమ్లో మూల నుంచొని ఆ పేపర్లో ఏముందా అని చదివాడు అనమాట. చదివి రింగు చూసేసరికి దాన్ని మొత్తం చదివేసి కోపంగా పేపర్ నలిపేసి ఇసిరేసాడు. రింగుని పిలిచాడు, ఇట్రా నువ్వు అని చెప్పి పిలిస్తే రింగు ఇంకా నన్ను కొడతారు ఈరోజు ఎలాగన్నా అని భయంగా వెళ్ళాడు. వెళ్తే వాళ్ళ సార్ అంటున్నాడు, అసలు నీకు ఇది ఎవరిచ్చారు, ఎప్పుడు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఇది క్రైస్తవుల దేవుడి గురించి ఉంది, దీని గురించి మనం అసలు చదవకూడదు, అసలు తీసుకోకూడదు, ముందు చదవడం తర్వాత సంగతి అని చెప్పి వాళ్ళ టీచరు రింగుకి చెప్తాడు. అయితే రింగు సరే టీచర్ నేను ఇంక చదవను, నేను తీసుకోను అని చెప్పి ప్రామిస్ చేశాడనమాట. ఇదిగో ఇలాగా రింగు కోర్కు జాతి అతను కదా, వాళ్ళ జాతిలో ఇలానే ప్రామిస్ చేస్తారు. ఇదిగో ఇలా ప్రామిస్ చేస్తారు చెవుల కిందకని. సో అలా ప్రామిస్ చేసి పేపర్ని అక్కడే వదిలేస్తాడు. కానీ రింగు ఏంటి ఫిక్స్ అయిపోయాడు కదా తీసుకోవాలని చెప్పి. వాళ్ళ క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోయారు, పిల్లలందరూ వెళ్ళేదాకా వెయిట్ చేస్తున్నాడు. ఈలోపు బంటు పిలుస్తున్నాడు అనమాట, అన్నయ్య రా మనం వెళ్ళాలి, మనం అసలుగా రాత్రి పొలానికి కాపలా కాయాలి, అందరికన్నా ఎక్కువగా నీకు నేనే హెల్ప్ చేస్తాను, నేనే గట్టిగా అరుస్తాను, నక్కలు కానీ దోమలు ఇంకా పురుగులు ఏమీ రాకుండా నేనే నీకు బాగా హెల్ప్ చేస్తాను, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం దా అంటే రింగు మాత్రం వెయిట్ చేస్తున్నాడు. వస్తున్నా ఆగు, వస్తున్నా నేను కూడా వస్తున్నా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. వెయిట్ చేసి అందరు వెళ్ళిపోగానే వెళ్ళి ఆ పేపర్ని తీసుకుంటున్నాడు. అది బంటు చూస్తాడు. చూసి అదేంటన్నయ్య ఆ పేపర్ తీసుకుంటున్నావు, సార్ వద్దన్నారు కదా, తిట్టారు కదా, తీసుకోకూడదని నువ్వు ప్రామిస్ కూడా చేసావు కదా అని అంటే రింగు నాకు అదంతా అనవసరం, నాకు ఈ పేపర్ కావాలి, నేను ఇందులో చదువుకోవాలి, వాళ్ళ దేవుడి గురించి అయితే నేను తెలుసుకోవాల్సిందే అంటే నువ్వు ఇలా చేస్తున్నావు, ఈ విషయం దురాత్మలకు తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు చచ్చిపోవచ్చేమో, నీకు బోల్డ్ అన్ని కష్టాలు వస్తాయి, నువ్వు అనవసరంగా వాటి కోపం తెప్పించుకు, వాటినే పూజించు అని చెప్పి బంటు వాళ్ళ అన్నయ్యకి చెప్తున్నాడు. సరే అని చెప్పి అయినా కానీ రింగు బంటు మాట అస్సలు లెక్క చేయలేదు. నాకు అదంతా అనవసరం, నువ్వు చూసావు కదా సాహెబ్ గారు ఈ దేవుడికే ప్రార్థన చేస్తున్నారు, అలా అని పండు కూడా ఈ దేవుడికే ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, మరి నేను కూడా బాగానే ఉంటా కదా, నాకేం కాదు, నేనైతే దీని గురించి తెలుసుకుంటాను, దీన్ని ఇంటికి కూడా తీసుకొస్తాను అని చెప్పి రింగు ఫిక్స్ అయ్యాడనమాట. ఫిక్స్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ పేపర్ తీసుకొని దీన్ని మళ్ళీ పేపర్ని అంతా నీట్గా నలిపేశారు కదా వాళ్ళు సార్, నలిపేసిన పేపర్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ తలపాగాలో పెట్టుకొని ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్తున్న దారిలో మళ్ళీ ఓ గుంపు కనిపించారు. ఆ గుంపులో సాహెబ్ గారు ఉన్నారు. ఆ రోజు సంతలో హార్మోనియం పెట్టి వాయించారు కదా పండు, ఆయన కూడా కనిపించారు. కనిపిస్తే వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళనే నేను చూసింది, ఆ రోజు చూడు పండు ఎంత మధురమైన సంగీతం వాయిస్తున్నాడో విను నువ్వు, అయితే నేను చదవలేకపోతే ఏంటి పేపర్లో, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కదా, అడిగితే ఎందుకు చెప్పరు, నేను ఆ దేవుడి గురించి తెలుసుకుంటా అని చెప్పి రింగు వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వెళ్ళాడు ఈసారి. ఇప్పుడు సంతకి వెళ్ళారు కదా, సంతకి వెళ్ళినప్పుడు రింగుకి దెబ్బ తగిలింది, దురాత్మలు ఏం చేయలేవని తెలుసుకున్నాడు. తర్వాత ఏం తెలుసుకున్నాడు చెప్పాలి, దేవుడి గురించి తెలుసుకున్నాడు, అసలు ప్రార్థన అంటే ఏంటో తెలుసుకున్నాడు. ప్రార్థన చేయడం వల్ల
తన నొప్పి తగ్గిపోయింది అని కూడా తెలుసుకున్నాడు. నిజమైన దేవుడు చాలా పవర్ఫుల్ వీళ్ళ దేవుడు అని కూడా తెలుసుకున్నాడు అనమాట. అయితే వాళ్ళ తమ్ముడు అటే తీసుకొని వెళ్ళాడు కదా సాహెబ్ గారి దగ్గరికి. వెళ్ళాక అక్కడ ఏం జరిగిద్ది అనేది మనం రేపు చూసుకుందాం, సరేనా? రేపు అందరూ వస్తారు కదా, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తారా? అందరూ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. రేపు సాహెబ్ గారు అక్కడ కరపత్రికలో ఏముందో చెప్తాడో రేపు తెలుసుకుందాం.